Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Defense Sunflower Oil. ఈ రోజు మంగళవారం కదా, అంటే మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో ఎవరు వస్తారు? హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. మరి ప్రతి వారం కూడా వాళ్ళు వచ్చి మనకి వెరైటీ వంటలు చేసి చూపిస్తారు కదా. మరి అలాగే ఈ రోజు కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీస్ చేయడానికి. కాకపోతే దానికంటే ముందు గుమగుమల్లో రాజు గారు ఏం చేస్తారో చూసేద్దాం. కాశ్మీరీ మిర్చి ఆలు చూసేసారు కదా. సో రెడీ కదా మీరు? బనానా పన్నీర్ బాల్స్ కదా. బనానా పన్నీర్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా పన్నీర్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, పన్నీర్ తురుము 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఓకే, పచ్చి అరటిపండుని మనం బాయిల్ చేసుకోవాలండి. ముందుగా అరటికాయని బాయిల్ చేసుకోవాలి. మనం ముందుగానే ఒక బౌల్లో వేసుకొని. ఓకే, సో అయితే నూనె వేడి పెట్టేసుకుందాము. తర్వాత పన్నీర్ని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నామండి. అది దీంట్లో కూడా యాడ్ చేసేసి, తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని కొంచెం వేస్తామండి. తర్వాత తగిన గోధుమ పిండి అంటే బైండింగ్ కోసం. అవునండి, బైండింగ్ కోసం. సో యూజువల్ గా శనగపిండో మైదానో ఇట్లా వేస్తారు కదా. గోధుమ పిండి బెస్ట్ అండి, బాగుంటుంది. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చా? ఓకే ఓకే. తర్వాత ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మరి సాల్ట్ సాల్ట్ అది మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలా? ఓకే ఓకే. సో అయితే అరటికాయ కొంచెం బాగానే మెత్తగా ఉడికించుకోవాలండి. సో అప్పుడు ఈజీగా మ్యాష్ అవుతుంది. అవునండి. ఓవెన్ ఇంట్లో ఉంటే కనుక ఓవెన్ లో ఒక 5 minutes పెట్టుకుని తర్వాత బాయిల్ చేసుకోవచ్చు అండి, కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే ఓకే. సో మొత్తం పన్నీర్ బనానా బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది కూడా కాలేజీలో నేర్పించిందేనా? అవును, ఓన్ రెసిపీ. అంటే ఓన్ రెసిపీయా? ఓకే. సో దీన్ని అంటే ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చా లేకపోతే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చా? కట్లెట్స్ ఆ టైప్ లో చేసుకోవచ్చు అండి. డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం స్టోరేజ్ ఎక్కువ, 1 day అలా ఉంచుకోవచ్చు. ఓ, సో నిల్వ ఉంటాయా ఇవి? అవునండి. ఓకే ఓకే. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ కలిసేటట్టు. సో యూజువల్ గా ఎక్కువ పొటాటో వాడుతూ ఉంటారు కదా ఇలాంటి వాటికి. పొటాటో వాడతారండి. బదులు బనానాలో కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. కొంచెం వెరైటీగా బనానా కూడా వాడొచ్చు మనం అప్పుడప్పుడు. కొద్దిగా కొరియాండర్. ఓకే. ఇవన్నీ ఒకసారి వేసి మిక్స్ చేసేసుకోవచ్చు కదా, ఎందుకు అట్లా ఉప్పు ఒకసారి కొత్తిమీర ఒకసారి? లేదు, అలా ఏం లేదు, అన్ని ఒకసారి. అంటే బేసిక్ గా జనరల్ గా డౌట్ వస్తుంది. లేదండి. ఓకే ఓకే. సో ఇలా అయిపోయిన తర్వాత మనం చిన్న బాల్స్ చేసుకోవాలండి. సో మరి ఆ పచ్చిమిర్చి అవన్నీ ఏంటి? ఇవన్నీ మనం పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం ఈ 3 ముందుగానే ఒక కట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ కాదా అది? కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు అంటే ఆప్షన్ ఏమో. లేదు, యాడ్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే మనకి జింజర్ లో కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఓకే. ఆ పేస్ట్ లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవచ్చు అండి, లేదంటే మనం అడిషనల్ గా బనానాలో వేసాము, మళ్ళీ దీంట్లో విడిగా వేస్తున్నాం కాబట్టి అడిషనల్ గా కూడా పర్వాలేదండి. ఇలా చేసుకుందని చిన్న బౌల్స్ వేసుకోవాలా. సో ఇది ఏమి ఇట్లా ఊడిపోకుండా బాగానే ఉంటుంది? అవుతుందండి, ఊడిపోదు. సో మనం చూసుకుంటూ ఉండాలి కదా. పైన మనం బ్రెడ్ క్రమ్స్ లేదంటే పాపడ్ ఇవన్నీ వేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీనెస్ పెరుగుతుంది. ఓకే, కావాలంటే బ్రెడ్ పౌడర్ లో రోల్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే. సో మీకెందుకు ఇలా పన్నీరు అరటికాయ కలిపి బాల్స్ చేయాలనిపించింది? బేసికల్ గా చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన స్నాక్ అండి. కొంతమంది పిల్లలు బనానాస్ తినరు. అవును. సో వాళ్ళకి తెలియకుండా ఇలా ఇవ్వచ్చు. మేము కూడా అందుకే చాలా రకాల స్నాక్స్ చూపించాం అది వరకు బనానాతో. అంటే ఆప్షనల్ గా మనము పొటాటో బదులు ఇది వాడుకోవచ్చు. పొటాటో బదులు ఎప్పుడు పొటాటో అంటే కొంచెం కామన్ గానే ఉంటుంది మనకి. కంపల్సరీ ఇలాంటి స్నాక్స్ అనగానే బేస్ ఆల్మోస్ట్ అందరూ పొటాటోనే తీసుకుంటారు. అవునండి. సో దాని బదులు అప్పుడప్పుడు అరటికాయ కూడా వాడొచ్చు కొంచెం. సో రెడీ అయిపోయిందండి. మనం కొంచెం గార్నిష్ గా కొరియాండర్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు.
సో కొంచెం చాట్ మసాలా అలాంటివి చల్లుకోవచ్చండి. పైన. సాల్ట్, లెమన్ కూడా చల్లుకోవచ్చు. ఓకే, ఇది బాగా టమాటో కెచప్ కానీ లేదంటే మింట్ చట్నీతో బాగా సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఓకే మరి బనానా పన్నీర్ బాల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా పన్నీర్ బాల్స్ తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు వేయించి అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన అరటికాయలు, పన్నీర్ తురుము, గోధుమ పిండి, ఉప్పు, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బనానా పన్నీర్ బాల్స్ రెడీ.